గైస్ నర్సరీ సిలబస్ వచ్చేసరికి ఇంగ్లీషు మ్యాథ్స్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్ట్రోక్స్ అంటే స్టాండింగ్ లైన్, స్లీపింగ్ లైన్, రైట్ కర్, లెఫ్ట్ కర్, రైట్ లైన్, లెఫ్ట్ లైన్, అప్ కర్, డౌన్ కర్, సర్కిల్, డాట్ అండ్ జిగ్జాగ్ లైన్. సో వీటిని నేర్పించాలా. సో ఇలా ఉంటాయండి. స్టాండింగ్ లైన్, స్లీపింగ్ లైన్, రైట్ లైన్, లెఫ్ట్ లైన్, రైట్ కర్, లెఫ్ట్ కర్, సర్కిల్, అప్ కర్, డౌన్ కర్, డాట్, జిగ్జాగ్ లైన్ అండ్ లెఫ్ట్ హుక్స్. సో ఇలా వచ్చేసరికి స్ట్రోక్స్ వచ్చేసరికి ఇలా ఉంటాయండి. సో అలాగే క్యాపిటల్ లెటర్స్ అంటే ఏ నుంచి జెడ్ వరకు నేర్పించాలి, అలాగే రాపించాలి. సో నెక్స్ట్ ఆఫ్ ఆల్ తర్వాత వచ్చేసరికి ఇలా ఉంటాయండి డ్రాయింగ్స్. సో ఏ అంటే యాపిల్. సో ఇలా డాట్స్ ఇస్తారు, వీటిని పిల్లల చేత ఇలా రాపించాలి. సో మొత్తం ఓవరాల్ వచ్చేసరికి ఏ టు జెడ్ వరకు అంటే ఇలాగే ఉంటుందండి. సో మీ పిల్లల చేత ఏ అంటే ఏ అని ఇలా రాపించాలి. సో మొత్తం కూడా అలాగేనండి. సో తర్వాత స్మాల్ లెటర్స్ అంటే ఏ టు జెడ్ వరకు రాపించాలి, నేర్పించాలి. అలాగే మిస్సింగ్ లెటర్స్ కూడా నేర్పించాలి. ఏ తర్వాత ఏమొస్తుంది, సి తర్వాత ఏమొస్తుంది, ఈ తర్వాత అలాగే మిస్సింగ్ లెటర్స్ కూడా ఉంటాయి. సర్కిల్ ద కరెక్ట్ లెటర్స్. సర్కిల్ అంటే వీటిల్లో సర్కిల్ ఏది, ఓ వచ్చేసరికి సర్కిల్, అలాగే ఎస్ వీటిల్లో ఏది కరెక్ట్ లెటర్స్. సో మీరు ఒక లెటర్ ఇచ్చేసరికి ఆ లెటర్ని తీసుకొని వీటిల్లో ఏదైతే ఉందో అది సర్కిల్ చేయాలి. సో ఇక్కడ ఏముంది, కే ఉంది, కే ఎక్కడుంది, ఇక్కడ ఉంది. సో దీన్ని సర్కిల్ చేయాలి. అలాగే ఎస్ ఉంది, ఎస్ ఎక్కడుంది, వీటిల్లో ఎక్కడుంది. సో దీన్ని సర్కిల్ చేయాలి. సర్కిల్ అంటే రౌండ్ ఆఫ్ చేయాలి. సో సర్కిల్ ద ఆడెడ్ లెటర్స్ అండ్ డిఫరెంట్ లెటర్స్. వీటిల్లో ఒకేలా ఉన్న పదం ఏది, అలాగే డిఫరెంట్గా ఉన్న పదం ఏది. సో ఈ ఎం అనే 3 అక్షరాలు ఒకేలా ఉన్నాయి, కే అనేది డిఫరెంట్గా ఉంది కాబట్టి ఇక్కడ కే అనేది రాయాలా. సో దీన్ని సర్కిల్ చేయాలి, రౌండ్ ఆఫ్ చేయాలి. సో ఇది కూడా సేమ్, ఏ అనేది ఒకేలా ఉంది, ఇక్కడ మాత్రం డిఫరెంట్గా ఉంది, మాత్రం దీన్ని సర్కిల్ చేయాలి. ఐడెంటిఫై అండ్ సర్కిల్ ద లెటర్స్ ఎఫ్ ఆన్ ద ఫ్యాన్. సో ఫ్యాన్ వచ్చేసరికి ఇలా ఉంటుందండి. వీటిల్లో ఎఫ్ అనే అక్షరం ఎక్కడుంది దాన్ని సర్కిల్ చేయాలి. సో ఎఫ్ అనే అక్షరం ఎక్కడుంది, ఇక్కడ ఉంది, దీన్ని సర్కిల్ అంటే రౌండ్ ఆఫ్ చేయాలి. ఇందులో ఎఫ్ ఇక్కడ ఉంది, దీన్ని రౌండ్ ఆఫ్ చేయాలి, ఇక్కడ ఎఫ్. సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు టెక్స్ట్ బుక్లో అక్షరం చూపిస్తాను. ఐడెంటిఫై అండ్ సర్కిల్ ద లెటర్స్ ఎఫ్ ఆన్ ద ఫ్యాన్. సో ఇలా ఉంటుందండి. వీటిలో ఎఫ్ అనే అక్షరం ఎక్కడుందో చూసి దాన్ని సర్కిల్ చేయాలంటే రౌండ్ ఆఫ్ చేయాలి. సో ట్రేస్ ద లెటర్స్ అంటే ఇలా ఉంటాయండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నుంచి మీకు చూపిస్తున్నాను టెక్స్ట్ బుక్స్ ఎలా ఉంటాయో. సో ఇలా ఉంటుందండి. సో వీటిని పిల్లల చేత రాపించాలి. ఏ బి సి డి ఈ ఎఫ్ జి ఇలాగా ఉంటాయి. వీటిని పెన్సిల్ చేత కరెక్ట్గా రాపించాలి. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏతో స్టార్ట్ అయ్యే పదాలండి. ఏతో ఎన్ని పదాలు అయితే స్టార్ట్ అవుతాయో అలాగా ఏ టు నుంచి జెడ్ వరకు. సో ఇలా రాయాలండి. యాపిల్ అంటే ఏ ఫర్ యాప్, యాంట్, యాక్స్. ఈ పదాలు కూడా నర్సరీలో ఉంటాయి. ఈ పదాలు నేర్పించాలి. ఫర్ ఎగ్జాంపుల్ టెక్స్ట్ బుక్స్ చూపిస్తాను మీకు. ఏ అంటే యాప్, యాంట్, యాక్స్. బి అంటే బస్సు, బ్యాగు, బెల్లు. సి అంటే క్యాటు, కప్పు, కాటు. డి అంటే డక్కు, డాడీ, డాగ్. ఈ అంటే ఇయరు, ఎగ్గు, ఈమో. ఎఫ్ అంటే ఫాక్సు, ఫిగ్గు, ఫ్యాను. జి అంటే గేటు, గిఫ్టు, గోటు. హెచ్ అంటే హంటు, హిల్లు, హ్యాట్. ఐ అంటే ఐసు, ఇండియా, ఇంకు. జే అంటే జగ్గు, జట్టు, జాము. కే అంటే కీ, కింగు, కిట్టు. ఎల్ అంటే లెగ్గు, లైడు, లాగు. సో ఇంతవరకు ఇచ్చారండి. ఇవన్నీ మీ పిల్లలకి జెడ్ వరకు అయితే నేర్పించాలి.
సరికి ఇంగ్లీష్లో గ్రీటింగ్స్ అండి. హలో, నమస్తే, బాయ్, గుడ్ మార్నింగ్, గుడ్ నైట్. సో ఇక్కడ మీకు చూపిస్తున్న విధంగా ఇలాగని మీ పిల్లలకి నేర్పించాలి గ్రీటింగ్స్. హలో అంటే ఎలాగా, బాయ్ అంటే ఎలాగా, నమస్తే అంటే ఎలాగా, గుడ్ మార్నింగ్ అంటే ఎలాగా, గుడ్ నైట్ అంటే ఎలాగా అని మీ పిల్లలకి నేర్పించాలి, అలాగే చూపించాలి.